హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాప్కార్న్ ప్యారడైజ్. ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్లో అనిపించే టాప్ 5 బెస్ట్ రీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీసెస్ లిస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అంతేకాకుండా ఈ సిరీసెస్ అన్ని ఓటీటీలో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నవే. కాబట్టి ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది కాలాపాని. 7 ఎపిసోడ్తో ఒక్కో ఎపిసోడ్ 1 అవర్ రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ అలా 4 ఇయర్స్ బిఫోర్ కరోనా టైంకి తీసుకెళ్ళిపోతుంది. బేసిక్గా వెబ్ సిరీస్ ప్లాట్ ఏంటంటే, అండమాన్ నికోబార్ దీవుల్లో LHF-27 అనే వైరస్ వాటర్ ద్వారా ప్రబలుతుంది. అయితే ఈ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది, కరోనా వైరస్ లాగా. అయితే ఈ వైరస్ రావడానికి కారణం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, వైరస్ యొక్క లక్షణాలు ఏంటి, వైరస్ వల్ల ప్రజలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారన్న తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వెబ్ సిరీస్ చూడాల్సిందే. సౌదా మినిమం, రీతు, జోష్న ఇంకా కేతన్ వీళ్ళు నలుగురే వెబ్ సిరీస్లో మేజర్ రోల్ ప్లే చేశారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ వల్లే వెబ్ సిరీసెస్ అవుట్పుట్ అద్దిరిపోయింది. ఎస్పెషల్లీ జోష్న అనే అమ్మాయి ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ డీసెంట్గా ఉంది. ఎమోషనల్లీ సిరీస్కి కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ జోష్న అనే క్యారెక్టరే మామ. ఇంకా వెబ్ సిరీస్లో రిలీజియన్ డిస్క్రిమినేషన్, జోష్న మేం లవ్ స్టోరీ, రీతో ఇంకా వాళ్ళ ఫాదర్ మధ్య జరిగే ఫ్లాష్ బ్యాక్ సీన్స్, ఒరాకోస్ తెగ, ఇంకా ప్రజలు సర్వైవ్ అవ్వడానికి పాము గుడ్లు తినడం, ఇలా వెబ్ సిరీస్లో ఎన్ నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి వెబ్ సిరీస్ చూసేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ సీజన్తో వెబ్ సిరీస్ ఎండ్ అవ్వడు, దీనికి పార్ట్ 2 కూడా ఉంది. నెంబర్ 2 బృంద. ట్రైలర్ చూసి ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, మనకు వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్పి స్టార్ట్ చేసాం. వెబ్ సిరీస్ అయ్యే వరకు టైమే తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో ఎపిసోడ్ ఉంటే బాగుండేది అని అనిపించింది. వెబ్ సిరీస్ ప్లాట్ ఏంటంటే, చెరువు ఒడ్డున నీటిపై శవం తేలుతూ ఉంటుంది. ఇంతకీ ఆ శవం ఎవరిది, ఎవరు చంపారన్నదే రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ స్టోరీ. ప్లాట్ ఏంటి ఇంత సింపుల్గా ఉంది, వీడేంటి ఇంతలా వెబ్ సిరీస్ని లేపుతున్నాడు అని అనుకుంటున్నారా? అదే సిరీస్లో ఉన్న మిస్టరీ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ 4, 5, 6 ఎపిసోడ్స్లో ఉండే ఫ్లాష్ బ్యాక్ సీన్సే వెబ్ సిరీస్కి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. బికాస్ ఈ 3 ఎపిసోడ్స్లో ఉండే మిస్టరీ, రిచువల్స్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, ఇవన్నీ మర్డర్ జరగడానికి రీజన్ ఏంటి అనేది ఈ 3 ఎపిసోడ్స్లో గ్రిప్పింగ్ నేరేషన్తో చాలా ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేశారు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, పోలీస్ క్యారెక్టర్కి త్రిష గారు అసలు సెట్ అవుతారా అని అనుకున్నాను. కానీ వెబ్ సిరీస్ చూసిన తర్వాతే అర్థమైంది, త్రిష తప్ప ఇంకెవరు ఈ క్యారెక్టర్కి న్యాయం చేసేవారు కాదని. మరి ఇంకెందుకు లేటు, సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. నెంబర్ 3 నవంబర్ స్టోరీ. తమన్నా గారు లీడ్ రోల్లో నటించిన నవంబర్ స్టోరీ. అసలు సిరీస్ పేరేంటి ఇంత యూనిక్గా ఉంది, అసలు సిరీస్లో ఏముంది అని క్యూరియాసిటీతో స్టార్ట్ చేసా. చూసిన తర్వాతే అర్థమైంది, నవంబర్ స్టోరీ అనే టైటిల్ సిరీస్కి సరిగ్గా జస్టిఫై చేసిందని చెప్పి. బికాస్ అనురాధ అనే ఎథికల్ హ్యాకర్ ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న గణేశన్ క్రైమ్ నవల్ రైటర్. అయితే గణేశన్కి అల్జీమర్స్ అనే వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి వల్ల అతను మెల్లిమెల్లిగా తన గతం మర్చిపోతూ ఉంటాడు. అయితే అదే టైంలో అనుకోకుండా ఒకరోజు అనురాధ ఇంట్లో ఓ శవం కనిపిస్తుంది. ఇంతకీ ఆ శవం ఎవరిది, తను ఎవరు చంపారు అన్నదే రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ స్టోరీ. సిరీస్లో ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ ఎథికల్ హ్యాకింగ్ గురించి అంత ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయలేదు. మెయిన్ లీడ్ అనురాధ ఎథికల్ హ్యాకర్ అని చెప్పారు, కానీ ఎథికల్ హ్యాకింగ్ గురించి ఎక్కడా కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అదే ఈ సిరీస్కి మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఇది తప్ప మిగిలిన సిరీస్ అంతా సూపర్గా ఉంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్, క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామా, ఎమోషనల్ సీన్స్, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్ అన్నీ డీసెంట్గా వర్కౌట్ అయ్యాయి. అంతేకాకుండా ఫ్లాష్ బ్యాక్ సీన్సే సిరీస్కి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్ రన్ టైం ఎక్కువ ఉన్నప్పటికీ 100% గోల్డెన్ వర్తి అని చెప్పొచ్చు. ఇంకా సిరీస్లో యేసు అనే యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఆర్క్ని డీసెంట్గా నరేట్ చేశారు. ఇంకా తమన్నా అనురాధ క్యారెక్టర్లో జీవించేసిందని చెప్పొచ్చు. నెంబర్ 4 దూత. చూడాలా వద్దా, చూడాలా వద్దా, చూడాలా వద్దా అనే కన్ఫ్యూజన్తో ఎలాగో ఒకలాగా సిరీస్ చూడడం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ అయ్యే వరకు ఎక్కడా కూడా ఆపనే లేదు. ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకో ఎపిసోడ్ అంటూ సిరీస్ని కంప్లీట్ అయ్యే వరకు బింజ్ వాచ్ చేసేలా చేసింది. ఇలా బింజ్ వాచ్ చేసేలా చూడడానికి సిరీస్లో అంతగా ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయని ఆలోచిస్తున్నారా? నెంబర్ 1 సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ క్వాలిటీ, కాస్ట్యూమ్ డిజైనింగ్. ఇవి చూస్తే అర్థమవుతుంది, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే డార్క్ థీమ్ బ్యాక్గ్రౌండ్ సిరీస్ నుంచి కళ్ళు తిప్పుకోకుండా చేశాయి. ఇంకా సిరీస్లో ఎవ్రీ క్యారెక్టర్ 100కి 200% పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంతేకాకుండా వాళ్ళ మధ్య జరిగే డ్రామా కూడా ఆర్గానిక్గా అనిపిస్తుంది. కానీ 4, 5, 6, 7 ఎపిసోడ్స్లో కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తాయి. బికాస్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అంత వర్తి అనిపించలేదు. దాంట్లో ఎమోషనల్ సీన్స్ ఇంకా వాళ్ళ మధ్య జరిగే డ్రామా అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఇంకా సిరీస్ని ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడొద్దు. 2, 3 ఎపిసోడ్లో కొంచెం లిప్ లాక్ సీన్స్ ఇంకా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అంతేకాకుండా సిరీస్లో అక్కడక్కడ 18+ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు.
వీటితో పెద్ద ప్రాబ్లం లేదనుకుంటే ఫ్యామిలీతో కలిసి చూడండి. లేకపోతే మాత్రం ఒంటరిగా చూడడానికి ప్రయత్నించండి గైస్. నంబర్ 5 పరువు. డాలి అనే అమ్మాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీకి దూరంగా ఉంటుంది. అయితే అనుకోకుండా ఒకరోజు వాళ్ళ పెదనాన్న చనిపోయాడని చెప్పి వాళ్ళ ఇంటికి తిరిగొచ్చేటప్పుడు యాక్సిడెంటల్‌గా ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ వల్ల రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ క్యారెక్టర్స్ యొక్క లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. బికాస్ ఈ సీరీస్‌లో మర్డర్ జరిగిన వ్యక్తికి మిగిలిన క్యారెక్టర్స్ అందరికీ లింక్ ఉండడం వల్ల. ఇంతకీ ఈ మర్డర్ చేసింది ఎవరు? ఎందుకు చేశారని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వెబ్ సిరీస్ చూడాల్సిందే. సీరీస్‌లో మల్టిపుల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక్కో క్యారెక్టర్‌కి సెపరేట్ క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్క్ వాళ్ళ స్టైల్‌లో ఈ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు. పని మనిషి దగ్గర నుంచి డాలి వాళ్ళ చిన్నమ్మ వరకు ప్రతి ఒక్కరు ఈ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు. ఇంకా వెబ్ సిరీస్ ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఎందుకంటే వెబ్ సిరీస్‌లో నంబర్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఇంకా ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తారు. అన్నీ కూడా ఆర్గానిక్‌గా అనిపిస్తాయి. ఎక్కడా కూడా ల్యాగ్ అనిపించదు. కానీ వెబ్ సిరీస్‌ని ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడొద్దు. ఎందుకంటే సీరీస్‌లో 18+ లాంగ్వేజ్ చాలా చోట్ల యూజ్ చేశారు. కానీ సీరీస్‌లో అడల్ట్ సీన్స్ మాత్రం ఎక్కడా లేవు. ఇవి గాయ్స్ ప్రెజెంట్స్ ఓటీటీలో ట్రెండ్ అవుతున్న బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీసెస్. ఇంతకీ ఈ లిస్ట్‌లో ఏ వెబ్ సిరీస్‌ని ఫైట్ చూస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఇంతవరకు వీడియో చూసి మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్‌లో ఉంచుకోండి గాయ్స్. సరే ఇంకా ఉంటా మరి.